స్పెషల్ బలులు చేయించారా? సార్ బలులు చేస్తారంటే అది కామన్ సార్. అక్కడ విధానం అయితే అదే ఉంటుంది. అక్కడ అన్నం పెట్టాలంటే అమ్మవారికి అదే పెట్టాలి. కాబట్టి అది బలులు కాదు. నేను ఇందాక చెప్పాను అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టాను. పెట్టాల్సి వస్తుంది. నేను పోయి కోసానంటే, నేను చేశానంటే, నేను కోయడానికి నేనే ఉన్నానండి. ఇప్పుడు నేను కోసిన వాళ్ళందరూ కూడా బళ్ళు కోసినట్టేనా? అంటే బళ్ళు కోసేది ఎవరు? నేను పోయి బళ్ళు కోరిగా, నేను పోయి మేకను తీసుకొని తీసుకొని కసకనేలోనే నేను బలి చేశాను కాదు కదా. ఇక్కడ విధానం ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా ఏం కావాలి? దున్నపోతుని బలిస్తారు కదా. అవునండి, ఇస్తారు. మత్స్యం ఇస్తారు, చేప ఇస్తారు, పావురాన్ని ఇస్తారు, కోడిని ఇస్తుంటారు, గుమ్మడికాయ బలిస్తుంటారు, అన్ని ఇస్తుంటారు. దాదాపు బలులు అనేది ఇవాళ చెప్పాను కదండి. బలి అనేది నువ్వు ఏ ఆహారం పెడితే, ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉందండి. శ్రీకాళహస్తిలో బత్తి కన్నప్ప ఏం పెట్టాడు? నైవేద్యంగా ఆయన తీసుకొచ్చి రోజు జంక మాసమో ఏదో ఒక మాసం తీసుకొచ్చి పెట్టాడు. అంటే అది పెట్టడం తప్ప రైటా? తప్పు. ఆ రకంగా చెప్పాలంటే సాత్వికలో తప్పు. కానీ అది తీసుకెళ్ళి పెట్టి అది పెట్టాడు, నైవేద్యంగా పెట్టగలిగాడు ఆయన. నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ ఈశ్వరుడే అది నైవేద్యంగా తీసుకున్నాడు కాబట్టి ఆయన బత్తి మెచ్చి ఇంకా ఎంత బత్తి ఉందని చెప్పేసి ఆయన కంటిలోంచి కన్నీళ్ళు వస్తుంటే కన్నుకి తీసి కన్ను పెట్టాడు. ఇంకో కంటిలోంచి వస్తుంటే కాలు అక్కడ కన్నుల కాడ ఎక్కడ ఉందో అక్కడ పెట్టి శివుడి మీద కాలు పెట్టి ఆ కన్ను పీకి కన్ను పెట్టాడు. అంటే శివుడి యొక్క లింగాన్ని కాలుతో పెట్టుకోవడం తప్ప రైటా? భక్తి గొప్పది. ఇక్కడ భక్తి గొప్పది. నువ్వు చూసే విధానం గొప్పది. విధానం లేనప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా తప్పు అంటా నేను. విధానం లేనప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. చూసే విధానం. ఇప్పుడు మీరు అంటే నాలంటే చూస్తే అది తప్పు అనాలి. అంతేగా, అది తప్పు అన్నారు అప్పుడు. కానీ అక్కడ అతను పెట్టిన భక్తికి శివుడే వచ్చి అక్కడ ఆహారాన్ని స్వీకరించాడు. కాబట్టి ఈ విధానంలో కరెక్ట్గా ఉందా లేదంటే కన్ఫామ్గా ఉంది. ఈ బలులు, నరబలులు ఇవన్నీ కూడా కొన్ని విధానాలు ఏంటంటే నరబలులు కాదండి, తప్పది. అక్కడ నైవేద్యంగా మనం ఏ అంశలో ఉందో అమ్మవారు ఆ అంశలో నువ్వు పెట్టాల్సిందే. నువ్వు పెట్టకపోతే ఊరుకోదు కదా. ఇప్పుడు నేను శుభ్రంగా పూజించాను సార్, మీరు కోపంగా వచ్చారన్నప్పుడు మీకు ఐస్ వాటర్ ఇవ్వాలా మామూలు వాటర్ ఇవ్వాలా అని తెలుసుకొని నేను ఇవ్వగలగాలి. మీరు మామూలుగా వచ్చారు, మీరు మామూలుగా వాటర్ తాగుతారు. బాగా ఎండాకాలంలో వచ్చారు, మీరు ఐస్ వాటర్ తాకపోయినా తప్పదు. ఆ టైంలో ఆ ఎండకి కూల్ వాటర్ ఇస్తే ఏమవుతారు? అబ్బా బాగా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ గురుగారు అంటారు. అదే ఆ టైంలో నేను 7 వాటర్ తెచ్చిచ్చాను అనుకోండి, ఏమంటారు? నువ్వు మనిషివేనా అని అడుగుతారు. ఇది కూడా అంతేనండి. కాబట్టి సిద్ధాంతం కానీ విద్య కానీ ఈ విధానంలో కన్ఫామ్గా మనకు సంబంధించేంత వరకు కూడా అక్కడ సంబంధించేంత వరకు కూడా ఆ విధానం అనేది కరెక్ట్. అక్కడ బలులు కాదు ఇచ్చేది, నైవేద్యం పెడుతున్నాం అమ్మవారికి. నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని నైవేద్యంగా పెట్టగలుగుతున్నావు. నైవేద్యం ఎప్పుడైతే పెడతామో అక్కడ మనకు సంబంధించినంత వరకు కూడా ఆ నైవేద్యం అమ్మవారు స్వీకరించి మన కోరిక నెరవేరుస్తుంది. నేను అవి పెట్టనండి, నేను కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు? కొబ్బరికాయ కూడా నైవేద్యమే. నువ్వు అది చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేయవు? గుమ్మడికాయ కొడుతున్నారు, గుమ్మడికాయ కూడా నైవేద్యమే. ఇక్కడ తలకాయ పెడుతున్నాం నైవేద్యం అంతే. తలకాయ అంటే ఒక జంతువుది అడుగుతున్నప్పుడు చేయాలి కదా. అది ఆమె పెట్టి తర్వాత తినేది మీరేగా, అందరి తినేది వీళ్ళే కదా. కాబట్టి నైవేద్యం అనేది నైవేద్యంగానే ఉంచండి, బలులు కాదు. అది తప్పు. ఆ తప్పు మాట మనం మాట్లాడకూడదు. నేను బలిస్తున్నా అంటే బలి కాదు, ఆడ నైవేద్యంగా ఇస్తున్నావు. నైవేద్యంగా పెట్టి నువ్వు తీసుకున్నావు, స్వీకరిస్తున్నావు. ఆ అమ్మవారి యొక్క అంశ అది. అక్కడ ఉండేవి యోని పూజలే కదా గురుగారు? యోని పూజ అని కాదండి, యోని రూపంలో అమ్మవారు ఉంది అక్కడ. నాటి యోని పూజ, యోని రూపంలో అమ్మవారు ఉంది. కాబట్టి అమ్మవారు అనేది కామాఖ్యలో యోని రూపంలో ఉంది. కాబట్టి అమ్మవారి అంశ అనేది, ఆ యోని అనేది ఏంటి? సృష్టికి మూల కారణం. ఆ మూల కారణమైన శక్తి కలిగిన ఏదైనా ఉందంటే కామాఖ్యలో ఉంది. ఆ దాని నుంచి వచ్చేదే మనం అందరం, అంతే కదా. కాబట్టి దాని యొక్క ఆకారాన్ని మనం పూజ చేసుకోవడం వల్ల, స్వీకరించడం వల్ల, దాన్ని ఆ తత్వంతో చూడడం వల్ల నీకు చాలా శక్తులు వస్తాయండి. కామాఖ్య వెళితేనే ఆ శక్తులు వస్తాయని కాదు. అంటే మనకు సంబంధించినంతవరకు కూడా పునరుత్పత్తి కేంద్రంగా, అంటే ఏదైనా ఇంకొక జన్మానికి ఇవ్వడానికి అవకాశం ఉన్న కేంద్రంగా యోని కనపడుతుంది. అందుకనే దాన్ని మనం ఎక్కువగా స్వీకరిస్తాం. మిగిలిన భాగాలు చాలా పట్టాయండి. అలంపూర్ ఉంది మనకి, తర్వాత మనకి శ్రీశైలం ఉంది, తర్వాత దాశారామం ఒకటి ఉంది. కాబట్టి ఇన్ని ప్లేసుల్లో ఉండక అదొక్కటే మీరు ఎందుకు హైయెస్ట్ చేస్తున్నారంటే నాకు అర్థం కావట్లా. అదొక ప్లేసు, అమ్మవారి భాగాల్లో అదొక ప్లేస్ పడుతుంది ఎంతవరకే. దాన్ని ఏదో సృష్టించి
ఇక్కడికి వెళితే కామంతో మీరు చాలా చూశాను నేను కూడా, మీరు మీ దగ్గర ఎక్కడో విన్నానండి ఒక విషయాన్ని. శోభనం చేసుకుంటే అక్కడ కిల్లబడతారా? అవును. దాని విషయంలో కూడా నాకు చాలా నవ్వు వస్తుందండి. అంటే అక్కడ నువ్వు అంటే అక్కడ క్షేత్రానికి వెళ్ళి ఉమ్, పూజ అనంతరం ఉమ్, మీ గదుల్లో అక్కడ చుట్టుపక్కల ఆ గదుల్లో కనుక ఉమ్. లైంగికంగా కలిస్తే పిల్లలు పుడతారనేది ఒక ప్రచారం. నిజమా కాదా అది? అది అబద్ధం. ఓకే. అబద్ధం నేను, అది తప్పండి, అచ్చా. తప్పది. ఎందుకు తప్పు అంటారంటే దానికి కూడా వివరణ చెప్తాను నేను. అక్కడికి వెళ్ళి పూజ చేసుకోగానే సంసారం చేస్తే నా పిల్ల పుడతారనేది తప్పు. నువ్వు అమ్మవారి అంశగా స్వీకరించి నువ్వు ఇంటికి వచ్చేసుకో. ఓకే. అక్కడ నువ్వు చేసే తప్పు కదా. యోని పూజ తర్వాత ఆ యోని పూజతో నేను చేశాను కాబట్టి ఇక్కడ చేస్తే కరెక్ట్. అక్కడ నువ్వు చేస్తున్న కామం, అక్కడ చేస్తుంది ఓకే. పూజ అంటే ఏంటి? అమ్మవారికి నువ్వు ఎందుకు చేస్తున్నావు? యోని పూజ అంటే ఏంటి? నీ యొక్క ఇంకో జన్మ లేకుండా ఉండడానికి సంస్కరించుకోవడానికి చేస్తుంది యోని పూజ. అది అర్థం కాకుండా నేను అక్కడికి వెళ్ళి చేస్తే, నేను పక్కన రూమ్లో పోయి పడుకొని నిద్రపోయి అన్ని చేసుకుంటే పిల్ల పుడతారా? అదేంటండి? అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అంటారా? అది తప్పు. నువ్వు ఏ అంశం మీద పోయావు? నీ పిల్ల పుట్టాలి, ఇంట్లో కూర్చో, ఇంట్లో పడుకో, ఇంట్లో చేసుకో. అక్కడ వెళ్ళినప్పుడు నీ శరీరం స్త్రీ శరీరం ఇద్దరు కూడా సమర్పించారు అక్కడ అమ్మవారికి. అమ్మ నీ అంశతో ఇక్కడికి ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ కాపాడు, మమ్మల్ని మా విధానంలో. అంటే అక్కడ బొంగలో పిల్ల పుడితే అక్కడ బొంగలోనే ఏమైనా చంపితే అక్కడ బొంగలో అన్నీ జరిగితే ఇంకా ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ మూసేసి అక్కడే పోదాం అందరం కాదు. అమ్మవారు ఉంది, అమ్మవారి అంశ తీసుకోండి. ఓకే. అమ్మవారి అంశ తీసుకోండి. ఇప్పుడు మనం కూడా అందరిలాగా కామాఖ్య వెళితే పిల్ల పుడతారు, తర్వాత అరుణాచలం వెళితే మోక్షం వచ్చేస్తుంది, శ్రీశైలం వెళితే ఇంకా నువ్వు పుట్టగతులు ఉండవు. ఏంటి సార్ ఇవన్నీ? టెంపుల్కి ఎందుకు వెళుతున్నాం? ధర్మం. అక్కడ ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరించే ధర్మం చేస్తావో అప్పుడు నువ్వు చాలా ఉన్నతం అవుతావు. ప్లస్ నువ్వు గురితో పాటు 10 మందిని ఉపయోగపడుతుంటావు. ధర్మం అనేది వదిలేసి నువ్వు ఎక్కడైతే ఇవి కోరికలు వస్తున్నాయి, నేను అరుణాచలం పోతే మా అబ్బాయికి ఉద్యోగం వస్తాయి, ఎట్లా వస్తాయండి మీ ఉద్యోగం? నీ జాతకంలో ఎందుకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? అరుణాచలం పోతే ఉద్యోగం వస్తా కాదు. అరుణాచలం ఎందుకు? నీలో ఉన్న దరిద్రాలు, నీలో ఉన్న కామ కోరికలు, నీలో ఉన్న దహనం చేసుకోవడానికి అగ్నిలింగంగా ఉన్నాడు అక్కడ. దాన్ని నువ్వు ప్రదర్శన చేసుకో, మోక్షాన్ని సంపాదించుకో. అంతేగాని నేను అక్కడ పోతే నా పిల్లాడికి ఉద్యోగం రావాలి, నీ కామాఖ్య వెళితే నాకు పిల్ల పుట్టాలి, తర్వాత శ్రీశైలం వెళితే నాకు 100 కోట్లు రావాలి, ఇవేంటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? హిందూ ధర్మంలో ఎక్కడికి వెళ్తున్నాం? అది కరెక్ట్ కాదంట నేను. నువ్వు విధానం, ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనస్సు మొత్తం అక్కడ సమర్పించు. అయ్యా నువ్వు ఏం చేయగలుగుతావు ఇవ్వు, అమ్మా నువ్వేం చేయగలుగుతావు ఇవ్వు, నీకు గిరకు వచ్చానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నువ్వు ఏమి కలిగితే ఇది నువ్వు ఇచ్చిన దాన్ని స్వీకరిస్తా అని చెప్పి నువ్వు పోవాలి. అంతేగాని నేను ఇక్కడి నుంచి పోతున్నాను, ఆడకి పోగలను, నాకు అన్నీ అయిపోతే గొర్రెనిస్తాను, బర్రెనిస్తాను, దున్ననిస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తాను అంటావు. అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దేవుడితో వ్యాపారం చేస్తున్నావు. జరిగేది అదే కదా. అదే నేను అంటుంది, అది తప్పండి అంటున్నాను. అది తప్పు. కోరిక నశించడానికి గుడికి వెళ్ళు, కోరికతో గుడికి వెళ్ళొద్దు. కోరిక నశించడానికి గుడికి వెళ్ళు. నీకు ఏమి ఇవ్వాలో ఆమెకు తెలీదా? ఆయనకి తెలీదా? నిన్ను పుట్టించినోడికి తెలీదా? నిన్ను పుట్టించినోడికి తెలియనప్పుడు నువ్వెలా అడుగుతున్నావు? అడగడానికి నువ్వెవరివి? కాబట్టి భగవంతుడి యొక్క స్వరూపంతో నువ్వు ఏది ఆడుతున్నావో అది తప్పు అంట నేను. ఈ పూజ చేసుకుంటే జరుగుతుంది, ఈ కార్యక్రమం చేసుకుంటే జరుగుతుంది అనేది తప్పండి. కానీ కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు మీరు తప్పండి అని అన్నారు, మీరు చేస్తుంది కూడా అదే కదండి అనొచ్చు. మీరు 100% అంటారు. దాన్ని సమాధానం ఏంటంటే, నేను చేస్తున్నది కాదు, ఇక్కడ వెళ్తున్న కార్యక్రమంలో, ఇక్కడ వెళ్తున్న విధానంలో, ఇక్కడ వెళ్తున్న పరిస్థితుల్లో మనకు సంబంధించినంత వరకు కూడా ఈ విధానంలో ఇది మానవ ప్రయత్నంగా మనం ఏదైతే చేస్తామో, మానవ ప్రయత్నంగా ఉన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో మానవ ప్రయత్నంగా సక్సెస్ అవ్వడానికి పనిచేస్తున్నాం. ఇప్పుడు మానవ ధర్మం ఉంటుందిగా. ఇప్పుడు మనకు శత్రువు ఉన్నాడు, శత్రువుని మనం చేయాలని కాదు, శత్రువుకు సంబంధించినంత వరకు కూడా మనం ఏం చేయగలుగుతాం అనేది చేయడం తప్పు. అతని కర్మకి అతను వదిలేస్తూ, కానీ అతని నుంచి వచ్చే నెగిటివ్ అనేది మనం తగ్గించుకోవడానికి మనం ఏం చేయగలుగుతాం అనేది ఇక్కడ పూజ. ఇప్పుడు నేను చంపాలని వస్తున్నాడు అతను రైలు, అది చంపకుండా నేను కాపాడగలిగిందే ధర్మం, పూజ. అంతేగాని అతన్ని చంపమని కాదు. అతను చంపని ఎక్కడ రాసిందండి? అంటే అతను చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఎవడు ఉండడు, ఎవడికాడు చంపుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవడెవడు శత్రువు అవుతాడు కదా. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం, పక్కన వచ్చి గుద్దాడు, వాడినా శత్రువే. అంటే కనపడ్డాలని చంపుకుంటూ పోతావా? కానీ శత్రుత్వం కానీ ధనానికి కానీ నీకున్న యోగాలని కొంత రేట్ చేయడానికి ఉందే పూజ. అది కరెక్ట్. ఆ ధర్మాన్ని నువ్వు కరెక్టే చేయి.
కనపడ్డోడు కల్లా నేను పూజ చేస్తాను, కనపడ్డోడు కల్లా కార్యక్రమం చేస్తాను అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. రైట్ రైట్ ధర్మాన్ని ధర్మంగా చేయండి. రైట్. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైట్ అని కాదు. నేను ఇప్పుడు ఏమంటానంటే ధర్మాన్ని ధర్మంగా చేద్దాం. ఈ కార్యక్రమం చేసుకో, నీ హెల్త్ బాగుంటుంది. ఎందుకు? నీకున్న రాతలో ఆ యొక్క కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పూజ చేయొద్దు అని కాదు, ధర్మం చేయొద్దు కానీ, అది రెమెడీ ఉంది, రెమెడీ చేయండి. కానీ అక్కడికి వెళ్ళే కార్యక్రమాల్లో అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చేస్తున్న విధానం తప్పు అంటున్నాను నేను. రైట్. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రశాంతంగా వెళ్ళండి, మనసు పూర్తిగా వెళ్ళండి. వెళ్ళినప్పుడు దాని విధానాన్ని కూడా మీరు స్వీకరించగలుగుతారు అంటాను నేను.